చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక నారావారి పల్లెల సంక్రాంతి సంబరాలు మామూలుగా సురువు కాలేదనుకో రాదుర్రి. ఇక ఇటు నందమూరి కుటుంబం అటు నారావారి కుటుంబం ఇరు కుటుంబాలు కలిసి ఇక అక్కడ ఆద్యంతం పోటీలలో పాల్గొనుడు కానీ అక్కడ నిర్వహణ చేసుడు కానీ అంతా చూస్తే మురిసి ముప్పందు వైరు నారావారి పల్లె జనం. ఇక ఏట అవుతుంది అనుకోరు ఇట్లనే. ఇక ఈ తేప ఇంకా ఘనంగా అయింది. ఇక ఈసారి ఇంకా ప్రత్యేకత ఏంటంటే నారావారి మనవడు ఉన్నాడు కదా దేవాంశు, ఆయన హైలైట్గా నిలిచింది అనుకో రాదుర్రి. మొత్తం అల్లరల్లరి చేసుకుంటా ఓహో భలే వచ్చింది కదా పిల్లగాడు అనుకుంటా మస్తు మంది చూసి మురిసిరు అన్నట్టు. ఇక కండ్ల సంబురంగా నారావారి పల్లెలు అయితే పండుగ అవుతున్నది. ఒక్కపారి మనం కూడా చూసొద్దాం రారి పండుగ సంబరాలు అంబరాన్ని దాకుతూ ఎంత ఆకాశాన్ని మిన్నంటుతున్నాయి ఏం సంగతి అనేది చూద్దాం రారి. సీఎం చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెకాడ సంకురాత్రి సంబురాలు అంబరా నాటినే అనుకో రాదుర్రి. జోరు మీద ఏడుకలు జరిపిండ్రు. గీ ఏడుకలల్లా నారా నందమూరి కుటుంబాలు చూడుండ్రి ఎంత గమ్మత్ కనబడతాన్నాయో. ప్రతి ఏటా నారావారి పల్లెల నారా నందమూరి కుటుంబాలు సంకురాత్రి సంబరాలు జోరు మీద చేస్తారు. గీ ఏడాది సుత నందమూరి నారా కుటుంబ సభ్యులు సందడిగా గడిపిండ్రనుకో రాదుర్రి. ఇక మంత్రి నారా లోకేష్ అన్న కొడుకు చూడుండ్రి దేవాంశు ప్రత్యేకంగా ఎట్లా కనబడతాందో ఏడుకలల్లా. ఇక ఒక తెలుగింటి పండుకు అద్దం పట్టేటట్లు చిన్న పిలగాండ్లకు మహిళలకు పోటీలు నిర్వహించిండ్రు. ఇక మహిళలకు పెట్టిన ముగ్గుల పోటీలను నారా నందమూరి ఇంటోళ్ళు మంచిగా చూసిండ్రులో. పోటీలలో పాల్గొన్నోళ్లకు మంచిగా ఉత్తేజ వరుసుకుంటా గాలతోటి ముచ్చట్లు పెట్టి అటెనక సిక్కి ఇక మొత్తానికైతే చిన్నారులకు ఆటల పోటీలు సుత పెట్టిండ్రు. ఇంకో దిక్కు నారావారి పల్లెల జనాల నుంచి వినతి పత్రాలు సుత తీసుకున్నాడు సీఎం చంద్రబాబు సారు. అటెనక సిక్కి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిండు. ఇక పండుగ పబ్బం ఏది లేదు, మొత్తానికైతే అభివృద్ధి లక్ష్యంగా పండుగ గోలెసుతా ఎట్లా ముంగట్టుకోతుండో చూడుండ్రులా. ఇక ఇప్పుడు ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళకు ఉంటుందిలా గోస. అబ్బాబాబాబాబా ఇక్కడ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే ఆడ విజయవాడ ఆటో నగర్ దాకా తడతాయి అనుకో రాదురి బండ్లు. ఏడ సందు లేకుండా ఇక టోల్గేట్ల కాడ అయితే ఒక చెమగాలి చెమ. బండి వెనక బండి నాయన బారులు తీరిపోతాయి. ఇక బుడ్డపొరగాళ్ళు ముసలిముడిగోళ్ళు ఉంటే వాళ్ళ కాలు చేతులని పట్టుకోవాలనుకో రాదురి. అగో గంతగానో జర్నీ చేసేదాకా చాలా ఇబ్బంది ఉంటుందిలా. ఇక పండుగ మురిపోమేమో కానీ ఇంటికి పోయిందాకా ఈ ట్రాఫిక్ తోటి కష్టం ఉంటుంది. ఇక ఇప్పుడు కృష్ణా హైవే మొత్తం గట్లనే ఉన్నది అనుకో రాదురి. ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక పంతంగి టోల్గేట్ కానీ సురువైంది అనుకో రాదురి. ఇక ఈడ సురువైందేమో అంటే నాయన ఇక దారి పొడుగుతా సందు లేకుండా బండి వెనక బండి జాగ్రత్తగా పోరు చూసుకుంటా పోరు నాయన. హైవేల ఇబ్బందులు పడకురి. ఓలెనక ఒకలు పట్టకుండా ఊరికి పోయి మళ్ళీ యాక్సిడెంట్లు అయితే ఇబ్బందులు అయితే జాగ్రత్తగా పైలం. అబ్బా ఇంకా పోతనే ఉన్నారు కదా. రోడ్డు మీద చూడుండ్రి ఎంత పబ్లిక్ ఉన్నారో. హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ దిక్కు పోయే పెద్ద రోడ్డు మీద బండి తీసి బండి పెట్టే లోపట్ల ఇంకొక బండి వచ్చి చేరుతుంది. సంకురాత్రి పండుగకు ఇంకా జనాలు పోతనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జనాలకు పెద్ద ఎత్తున పెద్ద పండుగ ఎగిది. ఇక మొత్తానికైతే గీ పండుగకు లైన్లు కట్టిండ్రనుకో రాదుర్రి. 6 దినాలకేంచెల్లి మొదలు పెట్టిన సుత ఇంకా ఒడతలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా కాడున్న పంతంగి టోల్ ప్లాజా కాడ ట్రాఫిక్ చూడుండ్రి ఎట్లున్నదో. ఇంకా పోయేటప్పుడు గిదే ఇబ్బంది, వచ్చేటప్పుడు గిదే ఇబ్బంది. అచ్చిపోయేటోళ్ళు జర నిమ్మలంగా పోండ్రి. పండుగకు పోయి పండుగ మంచిగా చేసుకొని హెల్మెట్లు పెట్టుకొని రండ్రి. జర భద్రము. ఏదేమైనా రద్దయితే దండిగా ఉన్నదోలా. ఇక పట్నం నిడిచి పల్లె బాట పట్టి దండిగా పోతుండ్రు పబ్లిక్ ఊర్లకు. ఇంకా పట్నం మొత్తం ఖాళీ అవుతుంది, పల్లె మొత్తం నిండుకుంటది. పండుగ అంతా చేసుకొని మళ్ళీ తిరిగి పల్లె ఖాళీ అయితే పట్నం అంతా నిండుకుంటది. ఈ రిజిస్ట్రేషన్లు చేసుట్లా కూడా స్కాములు చేస్తున్నారు అనుకో రాదురి. నెట్ ఇది అది ఉంటుంది కదా టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో స్లాట్ బుక్ చేసుట్లా ఇప్పుడు ఈ యాదగిరిగుట్ట మండలం రాజాపేట మండలం ఇట బట్టి జనగామ దాకా ఇదే జోరు నడుస్తున్నదట. మరి ఎందుకే ఈ దందా అంటే పైసల కోసం. మందిని ముంచే దందా ఏనైనా ఉన్నది కదా ఇయ్యాల రేపట్ల. అవో గయ్యే దందాలు ఇప్పుడు రిజిస్ట్రేషన్లో కూడా మొదలు పెట్టిరట. ఇక ఈ ఓటెనక ఓటి బయట పడుతున్నాయట. మరి దొంగతనం లంగతనం అనేది బయట పడకుంటుంటుందా? ఎన్ని వద్దులని ఉంటుంది. కొన్ని రోజులే దాస్తుంది. దాగితే ఆటెనక చీర అయితే బయట పడాల్సిందేగా. అగో గదే జరిగింది. మరి ఇక ఎవరెవరు ఉన్నారు, ఎవరు హస్తం ఉన్నది, ఎక్కడి సంగతి అంటే నెట్ సెంటర్లో కూడా మంచిగానే చుట్టుముట్టి ఉన్నారట. వాళ్ళ సహకారం కూడా గట్టిగానే ఉన్నదట. ఇక మరి ఇటు అధికారుల వాళ్ళు ఎవరెవరు ఏం సంగతి అనేది ఒక్కసారి చూద్దాం రారి. స్కాముల మీద స్కాములు పోరి. రిజిస్ట్రేషన్లు చేసుకునే కాడ సుత ఈ స్కాములేనట. యాదాద్రి భువనగిరి జిల్లా కాడ భూభారతి పోర్టల్ల రిజిస్ట్రేషన్ల ఇస్లాట్ బుక్ చేసుకునే కాడ అవకతవకలు బయటపడతాయి ఒక్కొక్కటి. జనగామ జిల్లా కాడ ఎలుగుల కచ్చిందులో ముచ్చట. యాదగిరిగుట్ట రాజాపేట
సహయాత్ర జాగలకు చెందిన ఇంటర్నెట్ నిర్వాహకుల హస్తం ఉన్నదని పోలీసోళ్ళు అయితే ఇక మొత్తానికి బయట పెట్టిండ్రు. దీంతోటికి రంగంలోకి దిగిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు సురువైనప్పటి నుంచి ఇప్పటిదాకా అనుమానం ఏవే ఉన్నాయో గా రిజిస్ట్రేషన్ల జాబితాను సర్కారు యంత్రాంగానికి అందజెప్పింది. యాదగిరిగుట్ట ప్రాంతంలో జనగాం ప్రాంతంలో 100 కోట్ల అవినీతి జరిగింది. మరి దీనిని మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది, దాని మీద సరైన విచారణ జరిపి ఏదైతే ఇప్పుడు జరిపే అవినీతి జరిగిందో వాళ్ళ దగ్గర మరి ఏదైతే రికవర్ చేసి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ ఉన్నటువంటి గవర్నమెంట్ మరి ఇలాంటి అక్రమాలు పాల్పడుతూ ఉంటే మరి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యాదాద్రి జిల్లా మొత్తం మీద 5 ఏళ్లల్లా 1367 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల అవినీతి జరిగిందట. పాపం పాడుగాను ఏడనమ్మచ్చేటట్టుంది చెప్పుండ్రి. ఆఖరికత్తే గీ రిజిస్ట్రేషన్ల కాడసుత గిట్లా చేతివాటాలు చూపించుకుంటా అవకతవకలు చేసుకుంటా ఆగమాగం చేస్తే ఏందన్నట్టు చెప్పుండ్రులా. ఇక అడ్డగోల్పనేనా ఇసుకమ్మ అయితే బయట పడదా చెప్పుండ్రి. ఇయ్యాల కాకపోతే రేపన్నా బయట పడుతుంది. గట్లనే ఇప్పుడు 1367 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల అవినీతి జరిగిందని చెప్పి బతుగా బట్టవైలు అయిందట. ఈ ఒక కాన్నే నానుల్లా మస్తుగా జరుగుతున్నాయి. ఇంకా గవిసుత బయటపడ్డప్పుడు ఉంటది అసలు కథ. గట్లుండాలి. ఏడవైన మన తెలుగు మనకు ఉండాలి, మన సాంప్రదాయాలు నిలబడాలి, మన పద్ధతులు నిలబడాలి, మన కట్టు బొట్టు ఏది ఏమున్నా కాపాడుకోవాలి. ఏ దేశం వల్ల అయితే ఏంది, మనం మనసైనప్పుడు ప్రేమించినప్పుడు ప్రేమించుకోవాలి. కానీ మన పద్ధతిలోనే పెళ్లి జరగాలన్నట్టుగా ఖమ్మం జిల్లాకి వెళ్ళి ఒక పొల్ల ఇక అమెరికాకు పోయినట్టుంది. ఫ్రాన్స్ అబ్బాయి అట. ఇక అక్కడ నౌకరు చేసుకుంటా మరి ఇద్దరు ఇష్టపడ్డరేమో ఇక ప్రేమించుకున్నాం కానీ పిల్లగా మరి లగ్గం చేసుకోవాలంటే మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి. మా దేశం పోవాలి, మా దేశంలో దేవుని గుళ్ళు ఉంటాయి, ఆ గుళ్ళల్లో మరి అయ్యవారి మంత్రాలతోటి శాస్త్రోక్తంగా మంచిగా చేసుకోవాలి. మరి అట్లా నీకు ఇష్టమేనా అని అడిగిందట. అయితే అయింది. అయ్యో ప్రేమించినాక నువ్వు చెప్పినట్టు వినకపోతే ఎవరు చెప్పింది ఇంట. చలో పోదాం పాని విమానం ఎక్కి ఇటు దాకా వచ్చిండు. ఇక ఒక మందిరంలో మన పద్ధతిలో మన సాంప్రదాయబద్ధంగా లగ్గం చేసుకున్నారట. ఇక మరి భోజనాలు గిజనాలు ఎన్ని ఏటలు కోచిరో ఏం కాతో. ఈ పిల్లగానికి తెలుగు మరి వస్తుందా రాదా, మరి మన పద్ధతులు ఎట్లా తెలుస్తాయి, మటన్ తినడా మరి ఏం కాతో చూడుని. మరి ఏమన్నా ఇంత బోటి కూర తలకాయ కూర ఉంటే పెట్టురులా. ఏదేమన్నా మీకు పెళ్లి శుభాకాంక్షలు. హాయిగా నిండు 100 ఏళ్ళు చల్లగుండురి. ఆగో ఖమ్మం జిల్లా కాడ తిరుమలాయపాలెం మండలము మహమ్మదాపురానికి చెందిన ఎంకన్న ఎల్లమ్మ దంపతులకు 2 బిడ్డలట. ఎంకన్న వ్యవసాయం పని చేసుకొని బిడ్డల్ని చదివిస్తాడట. పెద్ద బిడ్డ ప్రశాంతి ఖమ్మంలో బీటెక్ అయిపోయినాకట ఎంఎస్ చదివేతందుకు ఫ్రాన్స్ పోయిందట. అక్కడ పారిస్ కు చెందిన ఓ పిల్లగాన్ని ఇక లవ్ చేసిందట. ఇక ఈ పిల్లవారి పేరు నాతను క్రిస్టోపు జూబట్టటనులా. చదువుకున్న కాడ ప్రేమ ఏర్పడ్డదట. ఇక ఇంకేమున్నది, ఇక పిల్లగాన్ని వాటుకొచ్చి ఇక ఇండియాలనే లగ్గం చేసుకోవాలని ఇక్కడనే ఉండాలని పెద్దల సమక్షంలా ఖమ్మం పట్నంలా ఇక ఓ మందిరంలో ఒకటైనరు. భారతీయ సాంప్రదాయం అంటే ఇష్టపడే పిల్లగాడు ఇంటోళ్ళు అందరు కలిసి ఇక్కడ ఇక మన సాంప్రదాయాలతోటి మన సాంప్రదాయ బట్టలతోటి సందడి చేసుకుంటా ఉత్సాహంగా గడిపిండ్రనుకో రాదుర్రి. నాతని వ్యక్తిత్వం చాలా మంచిది, అందుకే గైరని ఇష్టపడ్డా అని ప్రశాంతి చెప్పుకొస్తున్నమాట. మేమిద్దరం కూడా కొలీగ్స్ ఫ్రెండ్స్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళము పవర్లో కూడా. సో ఒకరోజు ఆఫీస్ మీటింగ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ సో వాళ్ళ మదర్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. వాళ్ళు ఫస్ట్ నుండి ఇండియన్ అమౌంట్ చేసుకోవాలనిసింది. సో అలా ఈ ప్రపోజల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఇంట్లో మాట్లాడడం, ఇంట్లో వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఆలోచించుకోవడం, అంత దూరం వెళ్తాం. ఇంట్లో వాళ్ళ సైడ్ మా సైడ్ అందరూ హ్యాపీ ఉన్నాము. సో అలా ఈ మ్యారేజ్ జరిగింది. అండ్ నా పని చేసుకోవడానికి మెయిన్ రీజన్ తను చాలా వ్యక్తిత్వంలో చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఉండడం, అదే నాకు తనలో నచ్చింది. భలే ఉన్నది కదా కొత్త పెళ్లి జంట. ఇక ప్రేమకు హద్దులు సరిహద్దులు ఏంది, ఏ రాష్ట్రం అయితేంది, ఏ కులం అయితేంది, ఏ మతం అయితేంది, ఏ దేశం అయితేంది అని చెప్పి ఇక మొత్తానికైతే ఫ్రాన్స్ కాంచెల్లి ఇండియాకి వచ్చి లగ్గం చేసుకున్నాడంటే మామూలు ముచ్చట్న. ఇక చూసినోళ్ళు అందరు సుత మంచిగా దీవిస్తాండ్రు, అక్కడ ఉండి మీరు సుత దీవించుండ్రి. పండుగ పూట కూడా పంచాయతీలు తప్పలేవు చూడురి. ఇక 15 ఏళ్ళు అయిందంట ఇలా లగ్గమయ్య, కానీ మరి ఇప్పుడెందుకు ఆయన వేరే దుకాణం పెట్టుకొని ఆమెను పరిశాన్ చేస్తుండో తెలుస్తలేదు. ఇక ఆడికి ఈమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగబడుతుంది.
ఉందట. మరి ఏమన్నా మేనేజ్ చేస్తుండా పోలీసు వాళ్ళని ఎట్టా ఏం సంగతి అని చెప్పిన ప్రతిసారి ఆమెనే రమ్మంటారట స్టేషన్ కానీ ఆయన పిలిపిస్తలేరట. మరి పంచాయతీ ఎవరు తెలుసాలే ఎక్కడికి అత ఇది పోలీస్ స్టేషన్లో తెలియ పంచాయతీనా లేకపోతే కూర్చొని పెద్ద మనుషులలో మాట్లాడుకోమంటురా. ఈ 15 ఏళ్ళకు పిల్లలు అయినాక ఇప్పుడు ఇంకో దుకాణం పరాయి దుకాణం పెట్టుకొని నాకు ఈ వద్దు ఆమె కావాలని ఆడ కూర్చుంటా అంటే ఎట్లా అవుతుందిలా. ఏదేమున్నా భార్య నేలుకోవాలన్నా మంచిగా చూసుకోవాలన్నా పిల్లలా ఈ 15 ఏళ్ళ ప్రయాణం ఎట్లుంటుంది. ఇప్పుడు మందిలో పడితే ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా అని లొల్లుకున్న వారేతును. ఇంతకు ఎవలా ఈగ్రవంతుడు అని అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నాడయ్యా ఖతర్నాకు అమీన్ సాబు రారి చూపిస్తా. వామ్మో వామ్మో ఇప్పుడు ఆనాయ పంచాయతీలు పండుగ పూట కూడా ఇక చూడురి. ఓష్ని కథ పాడుగాను లగ్గం భార్య ఉండంగా ముత్యాల సొంటి 2 పిల్లలుండంగా గీళ్ళను కాదని ఇంకో దుగ్నం తెరిచిండట. ఇక్కడ ఖమ్మం జిల్లాకు చెందిన సాయి చరణు శిల్ప ఇక లగ్గం చేసుకొని 15 ఏళ్ళు అవుతాందట. ఇక వీళ్ళిద్దరకు ముత్యాల సొంటి పిల్లలు సుతున్నారట. కానీ 5 ఏళ్ళ కాంచెల్లి అడ్డదారి దొక్కుతున్నాడట సాయి చరణు. వీళ్ళను కాదని ఇంకో దుగ్నం తెరిచిండట. 5 ఏళ్ళ కాంచెల్లి ఇలా మట్టించుకున్నది లేదు, మంచి చెడ్డలు చూసింది లేదు. అయ్యో ఇల్లాగమైతుందయ్యా సంసారం మొత్తం ఆగమైతుంది అని చెప్పి ఎన్ని మంచి మాటలు చెప్పినా కనబడకుండా తిరుగుడు ఆగమాగం పనులు చేసుడు. ఇట్లయితే కాదని పోలీస్ టౌన్ లో పోయి ఫిర్యాదు చేస్తే ఆయన అనకుండా ఈమెనే పోలీస్ టౌన్ కు రమ్మంటాన్రట. ఏం సారు మీ చేతులు ఏమన్నా దడిపిండా మరిగా సాయి చరణ్ అని అనకత్తురు ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక ఇట్లయితే కాదని భర్తింటి ముంగట ఆందోళనకు దిగింది భార్య శిల్ప. ఇక చూడుండ్రి కావాలంటే వస్తా అంటాడు మొహం చాటేస్తాడు, ఇస్తా అంటాడు ఇవ్వడు. పోలీసు వాళ్ళని ఇట్లనే పిచ్చోళ్ళని చేస్తాడు, ప్రెస్ వాళ్ళని ఇట్లే పిచ్చోళ్ళని చేస్తాడు. నా తల్లిదండ్రులు ఇంకా వస్తా అంటాడు కదమ్మా ఆగరా తల్లి ఓపిక ఉన్న రాతల్లి. 6 సంవత్సరాలు ఓపిక ఉన్నా సార్. ఇల్లీగల్ అఫేర్స్ వల్ల వచ్చే డబ్బులకి ఆశపడిన నా అత్తమామ. ఇవే కారణాలు. నా అత్తమామ అయినా చెప్పాలి కదా, నేను పెద్దలకు వచ్చిన పిల్లలే నీకు చిన్న పాప ఉంది ఎట్లా డబ్బులు ఎట్లా దానికి ఎట్లా వెళ్తుంది అని అడగాలి కదా సార్. వాళ్ళు అడగరు సార్. ఆమెకేంది ఇచ్చేది అంటారు. నేను లోపట ఉన్నారు సార్, తీయరు. ఎందుకు తీయరు సార్? నా బిడ్డ ఏం పాపం చేసి, నా కొడుకు ఏం పాపం చేసి, నేనేం పాపం చేసిన? అసలు కాళ్ళు కడిగి కట్నాలు ఇచ్చి ఇల్లు అమ్ముకొని నేను ఇంటికి వచ్చిన. నేను వస్తే నన్ను నేను బిడ్డకైతే అట్లనే చేస్తావా? నేనేం తప్పు చేసిన? ఆగో చూసిన రానుల్లా గీదన్నట్టు కథ. పాపం పాడుగాను ముత్యాల సొంటి పిల్లలుండగా ఎందుకు అడ్డదారులు దొక్కుడు. కిలోకి 600 అన్నా కానీ 1000 రూపాయలు అన్నా కానీ ఏదేమన్నా కొనుక్కుంటావులా. ఎందుకనంటే గేవర్ స్వీట్ అనేది చాలా మంచిగా ఉన్నదట. ఇది మొత్తంగా మనకు ఆడు ఉండేది కాదు, అక్కడతో ఒక నార్తోలో దిక్కుంటుండే. గుజరాత్ రాష్ట్రంలో ఫేమస్ అన్నట్టు. పండగలకు పబ్బాలకు ఒక మార్వాడోలే కాదు అందరు కొనుక్కొని చాలా ఇష్టంగా తినే స్వీట్ అట. ఇప్పుడు అది తెలంగాణ నిర్మల్ జిల్లా దాకా వచ్చింది. ఇక ఇక్కడ వాళ్ళు కూడా 600 పండగ పూట కొంతమంది ఏమవుతుంది మన పోరగాళ్ళు తింటారు. కంబగా ఉంటుందట, ఫేమస్ అట్లా మంచిగా ఉంటుందట పండగ పూట. ఇంతకంటే మంచి తీపిదనం ఏముంటుందిలా చేసుకుందామని చెప్పి దుకాణాలు పెడితే నాయన ఎక్కడి కథ ఏం కార్ఖానా. దాని పేరు గేవర్ అట. మరి ఇక నిర్మలనే ఉంటుందా మళ్ళీ ఇసుంటే నిజామాబాద్ దాకా వస్తుందా లేకపోతే హైదరాబాద్ దాకా వస్తుందా తెలియదు. కానీ ఇక అటుకెళ్ళి ఇటుగా అయితే చిన్న సాంప్రదాయాలు ఆకుతున్నాయి ఇలా. ఇక ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చింది ఒక కమ్మనైన స్వీటు. అది ఎట్లుందో ఒకసారి మనం చూద్దాం. దాని రూట్ ఏంది, దాని టేస్ట్ ఏంది, దాని కథ ఏంది చూద్దాం రైట్. గీ స్వీట్ వాళ్ళన్న కొంటారులా కీలకే 600 రూపాయలట. దశపో గంత పెట్టి మేమెందుకు కొంటామని అనుకునేరు. ఇది ఇక్కడిది కాదు, రాజస్థాను తీపస్తువు. కానీ మనకు సుత వాకుతున్నది. ఉత్తరాది కల్చరు దక్షిణాదికి ఇత్తరిస్తుందనే చెప్పాలి. ఒకప్పుడు రాజస్థానికే పరిమితమైన గీ గేవర్ స్వీట్ ఇప్పుడు ఇక నిజామాబాదు జిల్లాలో దొరుకుతాంది. సంకురాత్రి అవ్వుడుతోటి అరుదుగా దొరికే గీ స్వీటు కొనుగోళ్లకు మార్వాడీలే కాకుండా తెలంగాణలు సుత బాగా ఆసక్తి చూపుతాండ్రు. కిలో 600కు దొరికే గీ ఈ స్వీటు నిజామాబాదు జిల్లాలో ఏటా 5 క్వింటాల దాకా తయారైతుందట. ఇక ఇప్పుడు ఇక్కడ సుత జోరందుకుందనుకో రాదుర్రి కొనుడు. ఇక చూడుండ్రి కావాలంటే. గేవర్ అంటే ఇది మనకు స్పెషల్ ఓన్లీ సంక్రాంతి ఫెస్టివల్కి చాలా పర్ఫెక్ట్ ఐటమ్ ఇది. ఇంకా గేవర్ అనేది మనకు గేవర్లో వచ్చేసి 3 వెరైటీస్ ఉంటుంది. ఒక రబడీ గేవర్, ఒక వితౌట్ షుగర్ గేవర్, ఒక షుగర్ గేవర్. గేవర్ చేయడానికి వాళ్ళు స్టాఫ్ వస్తుంది రాజస్థాన్ నుంచి. ఇది 25th డిసెంబర్ నుంచి 15th జనవరి వరకే మెయింటైన్ చేస్తాం. గేవర్ అంటే చాలా ఒక 4 పీసెస్ చేయడానికి 20-25 మినిట్స్ పడుతుంది. ఇది రాజస్థాన్, ఇది ఒక సాంప్రదాయం. ఇది మన కొత్త చుట్టాలు ఉంటారు కదా, ఎంగేజ్మెంట్ అయినాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అట్లా వాళ్ళ ఇంటికి పంపిస్తారు. 11 పీసెస్ 21, 51 అట్లా. నిజామాబాద్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మనము 35 ఇయర్స్ నుంచి నాన్న ఇదే గేవర్ సంక్రాంతికి చేస్తారు.
మనం కూడా అదే 10-15 ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం. ఆగోనే నిర్మలు ఆదిలాబాదు కరీంనగర్లకు గీ తీ పంటకం సరఫరా అవుతుందట. మార్వాడీలు మస్తు మంది గల సుట్టపోలకు సంక్రాంతి కానుక లెక్క గీ స్వీట్ని ఇస్తారట. ఏదేమైనా కాస్ట్లీ స్వీటే అని చెప్పాలి. మరి మీరు కొంటారు కిలో 600 కొంటారా చెప్పుర్రి. మరి కొంట అనుకున్నోళ్ళు నిజామాబాద్ దిక్కు ఓన్రి రాజస్థాన్లో కాదు ఇన్నే దొరుకుతుందట. ఇక ఇవ్వనటువంటి సంగీత మొబైల్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.